మన సంస్కృతిలో చూసుకుంటే పాపం చాలామంది ఆడవాళ్ళకి మనం హీన స్థానం ఇచ్చాం. మా చిన్నప్పుడు ఎవరైనా సరే ఒక విధవరాలు వెళ్తూ ఉంటే ఆవిడని సిటీ పోలీస్ అనేవాళ్ళం. ఎందుకంటే పాపం వాళ్ళు తెల్ల చీర కట్టుకొని పైనుంచి ఆ తెల్ల ఇది కట్టుకొని పాపం గుండు చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. చాలా అమానుషం. అదే అమానుషం ఈ రోజు కూడా సాగుతున్నది. ఎక్కడ? మన అమరవీరులు చనిపోయిన భార్యని వితంతువులు అంటున్నారు. నో, దే షుడ్ నాట్ బి కాల్డ్ యాజ్ వితంతువు. అమర పత్నులు అని పిలవాలి. అమరవీర పత్నులు అని పిలవాలి. వారికి ఒక సమయోచిత స్థానం ఇవ్వాలి. మనమే ఇవ్వకపోతే పక్కనున్న వాడు ఇంకెవడిస్తాడు? చెప్పండి, ఆలోచించండి. మన సహోదరుడు మన కోసం, మన దేశం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేస్తే అతని యొక్క భార్యని మనం వితంతువు అని హీనపరుస్తే అంతకంటే దారుణం ఒకటి ఉంటుందా? ఆలోచించండి. ఆమె మన చెల్లో, మన అక్కో, ఇంకెవరైనా మన ఇంటి పక్క ఆవిడో లేదా మన పక్క పొరుగున్న ఆవిడ అయితే ఇలా మనం చేస్తుంటే ఎంత అమానుషంగా ఉంటుంది. వితంతువు అనే పదం నాకు ఎందుకో చికాకు వేస్తుంది. అది ఏ డిగ్నిఫైడ్ నేమ్ హ్యాస్ టు బి కాయిన్డ్ ఫర్ దాట్. ప్రత్యేకంగా ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తుందంటే, ఎవరైనా సరే ఒక సైనికుడు చనిపోతే ఆమెని వితంతువు అని పిలవద్దు అతని భార్యని. ప్లీజ్, ఈ పని మాత్రం తప్పకుండా చేయండి. ఎందుకంటే భారతదేశంలో ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితుల్లో ప్రేమ వివాహాలు, మనకి ముస్లిమ్స్ పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు. తప్పేం కాదు, వివాహం చేసుకోవచ్చు. కానీ ఎక్కువగా ఆడవాళ్ళు మన వాళ్ళు అవుతున్నారు, మగవాళ్ళు పాకిస్తానీలు అవుతున్నారు, ముస్లిమ్స్. నేను మత ఛాందస్వాదని మాత్రం కాదు చెప్తున్నా. కానీ ఇక్కడ పుట్టే పిల్లలు మాత్రం వరుసగా టకటక ఒక 5 మందినో 10 మంది కనేస్తున్నాడు. వాడేమో పరారు అవుతున్నాడు. ఇక మిగతా అందరినీ కూడా మనం పోషించవలసి వస్తున్నది. ఫైనల్గా ఈ 10 మంది టెర్రరిస్టులుగా మారి మళ్ళీ కాల్చి చంపేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం చక్కని సర్వే జరిపి దీనికి పరిష్కారం, మానవతావాదాన్ని మాత్రం మర్చిపోకూడదు. అన్ని మతాల కన్నా కూడా మానవతావాదం గొప్పది. ఆ గొప్ప మానవతావాదాన్ని మర్చిపోకుండా, దానికి ఎటువంటి దెబ్బ తాగకుండా, ఎటువంటి మచ్చ రాకుండా ఈ సమస్యను పరిష్కరించాలి. వీలైతే అలాంటి వివాహాలు జరగకుండా చూడాలి. ఒకవేళ జరిగినా సరే వాళ్ళ మీద ఒక నిఘా ఉంచి 1-2 పిల్లలు పుట్టాలే కానీ ఇదేదో మిసైల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ లాగా పెట్టకూడదు. జై జవాన్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.